కొంచెం అలా జరగండి. కొంతమంది పక్కన जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले. సాధిద్దాం సాధిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले. साधिद्दाम 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 साधिद्दाम. ఈరోజు మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి సతీమణి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆవిడొక ఆదర్శ మహిళ. ఆడవాళ్ళు బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆడవాళ్ళు బయటికి రానకుండా కట్టడి చేసే పరిస్థితులు ఆవిడ ఎదురుకొచ్చి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదేశానుసారం ఆయన యొక్క భార్యామణిగా ఆదర్శ మహిళగా ఆ రోజు విద్య అనేది ఆ రోజు పురుషుల్లోనే లేదు. అటువంటి టైంలో మహిళలందరికీ కూడా ఒక విద్య నేర్పడం కోసం మహిళ మొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడ ఆ రోజున బాధ్యత తీసుకుని ఆవిడ బోధనలు చేసేది. రాత్రిపూట కూడా ఆవిడ మన గుడ్డు దీప వెలుగులో కూడా అందరికీ ఇంటింటికి వెళ్ళి బయటికి రాని పరిస్థితి, ఎవరో కూడా చదువుకోమంటే కూడా బయటకు రాని పరిస్థితి, ఇంటింటికి వెళ్ళి అక్కడ 10 మందిని పోగేసి వాళ్ళందరికీ కూడా విద్యను నేర్పి ఇవాళ మహిళల లోకానికి ఆదర్శరాయింది ఆవిడ. ఆవిడ యొక్క ఆశయాల్ని మనం ఈరోజు పుణుకుపుచ్చుకోవాలి. మహిళలైనా సరే ఎవరైనా సరే ఆశయం ఆ రోజు పట్టుదల. ఈ రోజుల్లో అన్నీ ఉన్న అన్ని సౌకర్యాలను ఈ రోజుల్లో ఆ విద్య నేర్పడం వేరు. ఆ రోజుల్లో ఎవరు ఎదరకరాని మహిళల కోసం కష్టపడి ఆవిడ రైతుల ఆరోగ్యం పాటు చేసుకుని ఆవిడ తిరిగిన ఆ యొక్క ఆదర్శనీయురాలు ఆవిడని వేళ స్మరించుకోవటం మన అందరికీ కూడా మహోత్తరమైన కార్యంగా నేను తెలియజేసుకుంటూ ఆవిడకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి జ్యోతిరావు పూలే అంటే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా కీర్తింపబడినటువంటి వ్యక్తి, బడుగుల బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి తన భార్యను ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి సమాజంలో గొప్ప వ్యక్తిగా తన భార్యను కూడా ముందు వరుసలో పెట్టి మరి వేళ ఉపాధ్యాయురాలుగా సమాజంలో అందరినీ తీర్చిదిద్దే వ్యక్తిగా మరి బడి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరి చదువుకోవాలి, ఉన్నత స్థితిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వారిద్దరినీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి గారి సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి సభకు అందరూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత అయినటువంటి సత్యం గారు ఆధ్వర్యంలో మేమందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం మా ఆనందదాయకమైనటువంటి విషయం అనేటువంటి తెలియజేస్తూ అటువంటి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయాలను అనుగుణంగా మన ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలనేటువంటిది వారిని స్మరించుకునే దాంట్లో ముఖ్య ఉద్దేశాన్ని గమనిస్తారని కోరుకుంటూ అవకాశం. ఈరోజు వర్ధంతి జరుగుతుందండి. ద్రాక్షారం గ్రామంలో ఇక్కడ ప్రతిష్ఠింపబడిన వారి భార్యాభర్తల సమస్యలో మన సత్యం ఫౌండేషన్ చైర్మన్ గారు వాసంశెట్టి సత్యం గారు మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు అందరం వచ్చి ఉన్నాము. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజుల్లో ఎవరో ఆడపిల్ల అనేటప్పటికీ ఇంట్లోంచి బయటకు రావడం కానీ అలా చదువుకోవడం అనేది కూడా తెలియని రోజుల్లో ఆయన ఆదేశాల మేరకు, మన పూలే గారి ఆదేశాల మేరకు భార్యగా ఆవిడ ప్రతి రోజు కూడా ట్యూషన్ చెప్పడానికి ప్రతి గ్రామానికే వెళ్ళి ఆ లేడీస్ అందరినీ కూడా వాళ్ళని చదివించడానికి ఆవిడ ఎంతో కృషి చేశారు. ఆవిడ ఆ క్లాసులు చెప్పడానికి వెళ్తుంటే చాలామంది అప్పుడు రాజరిక వ్యవస్థ, ఆ రాజరిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు అందరూనే రాళ్ళు ఇసిరేసి రాళ్ళు ఇసిరేవారు. రాళ్ళు ఇసిరేవారు.
మలమూత్రాలు కూడా వెళ్లకుండా మిగిలిపోయారు. అంటే జ్ఞానం పెంపొందించేస్తున్నారు ఆడవాళ్ళని, లేడీస్ రేపు వచ్చిన మళ్ళీ మనల్ని అందరినీ అంటే ఆధిపత్యం